హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ములక్కాడ టమాటా కర్రీ చేస్తున్నాను. ఈ ములక్కాళ్ళు మనం ఎలాగా స్టోర్ చేసుకోవాలి, ములక్కాళ్ళు మనం ఈవేళ కర్రీ చేసుకున్నా సరే ఇంకా మిగిలినవి ఎలా స్టోర్ చేసుకోవాలి, అలాగే ములక్కాళ్ళతో నిలవ పచ్చడి ఎలా చేయాలి అన్నది నేను చూపిస్తానండి. ఇది మాత్రం కంపల్సరీ చూడండి. నేను ఇప్పుడు కర్రీ కోసం చూపిస్తున్నాను. ఇక్కడ మునక్కాళ్ళు చూడండి, కొంచెం పసుపు కొంచెం సాల్టు వేసి వాటర్ వేసి ఉడికించుకోవాలన్నమాట. అలాగా ఒక 50% ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, కవర్లో వేసుకొని కానీ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 months వరకు కూడా మనకి ఏదైనా పప్పుచారులో కానీ ఎందులోకైనా సరే వేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా స్టోర్ చేసుకోవాలి. ఇగో నేను నిలవ పచ్చడి కూడా చేశానండి, ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఈ పచ్చడి కూడా మనకు 1 year వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది ఫారెన్ పంపించడానికి అని పెట్టామన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడి కూడా ఎలా చేయాలనేది తర్వాత నేను చూపిస్తాను, వీడియో పెడతానండి. ఇలాగ మనం స్టోర్ చేసుకుంటే మనకు మునక్కాళ్ళు ఏ సీజన్లో దొరుకుతాయో ఆ సీజన్లో ఎక్కువ మనం కొనుక్కొని స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఆయిల్ వేసి అలాగే కరివేపాకు వేసాను. కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాసు, ఒక 2 టమాటాసు వేసాను. ఇది కూడా బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇలాగా మగ్గించేసుకొని ఒక 3 minutes మగ్గించుకోవాలన్నమాట. అలాగే సాల్టు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని 3 minutes మనం కుక్ చేసుకోవాలన్నమాట. 3 minutes అయిన తర్వాత చూడండి, ఆయిల్లో బాగా కుక్ అయిందనమాట. చూసారా, ఇలాగా దగ్గరగా చక్కగా కుక్ అయింది. ఇప్పుడు మనం మునక్కాళ్ళు వేస్తున్నాం అనమాట. అలాగే మనం స్టోర్ చేసుకున్న మునక్కాళ్ళు ఉన్నాయి కదండి, అవి వేసేస్తున్నాను అనమాట. లావుగా ఉన్నా కానీ చాలా లేత కాయలు అనమాట ఇవి హైబ్రిడ్ కాయలు ఇలాగే ఉంటాయి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట మునక్కాయలు. మనం మటన్లను కూడా వేసుకోవచ్చు, అంత టేస్ట్గా ఉంటాయి. కొంచెం కొత్తిమీర వేసి కొంచెం వాటర్ వేస్తున్నాను. మరి ఇంకో 50% మనకి కర్రీలో ఈ కారంతో ఈ ఆయిల్తో మనకి ఉడకాలన్నమాట. ఇలాగ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మనకి స్టోర్ చేసుకునే విధానం కూడా, మనం ఎక్కువగా మునక్కాయలు ఉన్నాయి అంటే ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 minutes మళ్ళీ మగ్గించుకుందాం. 3 minutes అయిన తర్వాత చూడండి, అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇవి కూడా మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఉడికిందా లేదా అని ఒకసారి ఒక ముక్క చేసి చూపిస్తాను ఇరిపి. ఇదిగో చక్కగా ఉడికిపోయింది. లావుగా ఉన్నాయని ముదిరిపోయాయని అనుకోకూడదు, చాలా చాలా బాగుంటుంది టేస్ట్గా. మునక్కాళ్ళు మనం స్టోర్ చేసుకోవడం కూడా అలా స్టోర్ చేసుకుంటే మనకి అవైలబుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని దింపేసుకోవటమేనండి. మునగాకు, మునక్కాళ్ళు అన్నింటిలో కూడా చాలా చాలా విటమిన్స్, ఐరన్ ఉంటుంది కదా. మనం ఎప్పటికప్పుడు ఇలాగా చేసుకొని తింటే మంచిది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.